వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో సమస్యలేమీ లేకపోవడంతో వైసీపీ అనే పార్టీ ఉందని ప్రజలు మర్చిపోతున్నారని భయం వేసినటువంటి వైసీపీ పార్టీ ఒక కొత్త విధానానికి తెరదీసింది. ఏదో ఒక రూపంలో మనం న్యూస్లో ఉండాలా, అది మంచో చెడు ఏదైనా కానివ్వండి. గతంలో అంబటి రాంబాబు ఉన్నాడు, ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు, కాకపోతే న్యూస్లో ఉన్నాడు కదా. అలాగే మనం న్యూస్లో ఉండాలి అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ అటు జగన్మోహన్ రెడ్డికి పాపం ఇటు పేర్ని నానికి వీళ్ళిద్దరికీ మధ్య భ్రమించిందా లేకపోతే ఆ న్యూస్లో ఉండాలని ఆరాటమో నాకైతే అర్థం కాలేదు. కానీ అదే వాస్తవానికి న్యూస్లో ఉండాలని ఆరాటమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉండి నాకు తెలిసి గట్టిగా 10-15 సార్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఉండడు. కానీ ఓడిపోయిన తర్వాత సగ క్లోజ్డ్ రూమ్లో రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఆ వారానికి ఒకటి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనంటే ప్రజలు మర్చిపోతారనే భయం. పేర్ని నానికి కూడా అదే ఉండుంటుంది. ఇప్పుడు పోనీ ఏదైనా రాష్ట్ర సమస్య మీద ప్రశ్నిస్తే తప్పులేదు, రాజకీయాల్లో అవన్నీ కామన్. కానీ రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించట్లా. నారా లోకేష్ ఏం బట్టలు వేసుకుంటున్నాడు, నారా లోకేష్ ఏం ఫుడ్ తింటున్నాడు, నారా లోకేష్ రోజు లెగిస్తే ఎక్కడికి వెళ్తున్నాడు, వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, కొలంబో టికెట్కి సంబంధించి నారా లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే వైసీపీ ఒక ఆరోపణ చేసింది. వాస్తవానికి సిగ్గు శరం ఉంటే మేము తప్పుడు ఆరోపణ చేసామని లెంపలేసుకోవాలా. అలాంటిది మానేసి నారా లోకేష్ ఫస్ట్ ఏమన్నారు, సాక్షిలో ఒక కథనం రాశారు. దీని మీద కూడా మనం ఒక వీడియో చేశాం. ప్రజల సొమ్ముతో నారా లోకేష్ జల్సాలని చెప్పి సాక్షిలో ఒక వార్త వేశారు. అలాగే వాళ్ళ ఛానల్లో ఒక న్యూస్ ఐటమ్ కూడా రన్ చేశారు. దానికి నారా లోకేష్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. మ్యాచ్ టికెట్ నాదే, ఫ్లైట్ టికెట్ నాదేనని చెప్పి ఆయన ఏదో పుష్ప సినిమా స్లాంగ్లో, చిత్తూరు స్లాంగ్లో ఒక డైలాగ్ ఇసురు కొట్టడంతో ఆ వైసీపీకి 2 చెంపలు చెల్లుమన్నట్టయింది. ఎందుకనంటే మనం ఏదైనా ఒక వార్త వేసే ముందు కనీస వివరణ తీసుకోవాలి. నిజంగానే మీకు నారా లోకేష్ కొలంబో టికెట్ గవర్నమెంట్ సొమ్ముతో వెళ్ళాడని మీకు అనుమానం ఉంటే మీరు ప్రభుత్వం నుంచి సమాచారం కోరి తీసుకోవచ్చు. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే వాళ్ళే ఇస్తారు, నారా లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళాడా సొంత సొమ్ముతో వెళ్ళాడా అనేది. సరే, మీరు తప్పుడు వార్త వేశారు, నారా లోకేష్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వాస్తవానికి కథ అక్కడితో క్లోజ్. కానీ నారా లోకేష్ ఇచ్చినటువంటి రిప్లై అనేది వైసీపీకి గట్టిగా తగిలింది. దాంతో పాపం అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలుపెట్టి ఇక్కడ పేర్నే నాని వరకు అదే ఫ్లైట్ టికెట్ గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవు, నారా లోకేష్ ఫ్లైట్ టికెట్ నేను పెట్టుకున్నాను, నా సొంత డబ్బులు అన్నాడు. ఇక అక్కడితో అయిపోయింది కదా సమస్య. మళ్ళీ ఇంకా ఎందుకు దాన్ని సాగదీస్తున్నారు? పేర్ని నాని కంట ఎవరి అకౌంట్ నుంచి కట్ అయ్యింది, ఎవరి అకౌంట్ నుంచి తీశారు, చంద్రబాబు అకౌంటా, భువనేశ్వరి అకౌంటా, నారా లోకేష్ ఎవడ అకౌంట్ నుంచి తీస్తే నీకెందుకే బోడీ? వాళ్ళేమి తింటాకి దిక్కాణా లేని వాళ్ళు కాదు కదా, వాళ్ళేమి తింటాకి దిక్కాలని లేని వాళ్ళు కాదు కదా. వాళ్ళకంటూ హెరిటేజ్ అనే ఒక వ్యాపార సంస్థ ఉంది, వాళ్ళంటూ హుందాగా గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతున్నారు. నారా లోకేష్ కొంత పుట్టుకతోనే ఆయన కొద్దిగా రిచ్ పర్సన్, ఆయన వెళ్ళగలడు, ఆయనకంటూ సొమ్ము ఉంది. జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమాస్తుల కేసులో దోచేసిన సొమ్ము కాదు అది. ట్విస్ట్ ఏంటంటే అక్రమాస్తుల కేసులో 43,000 కోట్లు దోచేయటమే కాకుండా మొన్న అధికారంలో 1,000 కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజల సొమ్ముతోనేమో జల్సాలు చేశాడు 222 కోట్లు పెట్టి. కానీ నారా లోకేష్ ఈ రోజు వరకు ప్రజల సొమ్ము రూపాయి తినని కుటుంబం, 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటే ఒక్క అవినీతి మరక కూడా ఈ రోజుకి చంద్రబాబు మీద లేదు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసిన అవినీతి మరక అంటించలేకపోయారు. అలాంటి కుటుంబం వాళ్ళ సొంత సొమ్ములతో తిరిగితే నీకేందా నొప్పి పేర్ని నాని? ఏంటి నొప్పి నీకు పేర్ని నానికి? నాకు అర్థం కాల. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నీకెందుకు చూపెట్టాలా? వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నీకు ఎందుకు చెప్పాలా? మీరు ఒక ఆరోపణ చేశారు, దానికి వివరణ ఇచ్చాడు, అంతే కదా. ఆర్టీఐ చట్టం ద్వారా నారా లోకేష్ ₹1 గత 18 నెలల్లో క్లెయిమ్ చేయలేదని చెప్పి గవర్నమెంట్ సమాధానం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి 222 కోట్లు మరి కరోనా సమయంలో కూడా ఎక్కడ తిరిగాడో నాకైతే అర్థం కాల. 222 కోట్లు తిరిగి ఆ పై 22 కోట్లు పెట్టుబడులు కూడా తీసుకురాల. అందులో సగం వాళ్ళ కూతురు దగ్గరికి తిరిగినాయే. జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఒకసారో 2 సార్లు వాళ్ళ కూతుర్ల దగ్గరికి వెళ్ళాడు. మీరేమో ప్రజల సొమ్ముని పందికొక్కుల్లాగా ఖర్చు పెట్టి ఈరోజు నారా లోకేష్ సొంత సొమ్ముతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే మీకేంది? ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్కే కాదు, దావోస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఏ విదేశాలకు వెళ్ళినా తన సొంత సొమ్ముతో వెళ్ళాడు. అది ప్రభుత్వ కార్యక్రమమా ప్రైవేటు కార్యక్రమం అనేది పక్కన పెట్టి ప్రతి కార్యక్రమానికి తన సొంత టికెట్ వేసుకుని వెళ్ళాడు ఆయన. ఆ డీటెయిల్స్ నీకెందుకు ఇవ్వాలా? పేర్ని నాని ఏదో మాట్లాడాడు, ఒకసారి చూద్దాం. పుష్ప డైలాగ్ చెప్తే బాగానే ఉంది, కానీ పుష్పలో పుష్ప పాత్ర తన రెక్కలను నమ్ముకున్నటువంటి కూలోడు. కానీ ఇక్కడ ఈ నారా లోకేష్ ఆయన ఎవరైతే తమ ట్వీట్ చేశారో, ఈ నారా లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూలోడు. మీరు మీ రెక్కలు నమ్ముకున్న కూలోడు కాదు పుష్పలాగా. ఇక్కడ పేర్ని నాని ఒక మాట అన్నాడు,
పుష్ప సినిమాలో ఆయనంటే కూలోడు, ఇక్కడ నారా లోకేష్ 5 కోట్ల మందికి కూలోడని. సరే, మీరు దానికి కూలి అని పేరు పెడతారో, ప్రతినిధి అని పేరు పెడతారో, బానిస అని పేరు పెడతారో మీ ఇష్టం. కానీ వాస్తవానికి నిజంగానే నారా లోకేష్ 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉన్నాడు. ఆ విజ్ఞత ఆయన నిలుపుకున్నాడు. అందులో తప్పేమి లేదు. మీరేమి నామూషి పరచాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే నేనే జీవితకాలం ముఖ్యమంత్రి, నేనే జీవితకాలం పార్టీ అధ్యక్షుడిగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలలుగా అన్నాడు. ఎందుకంటే ఆయనకు భవిష్యత్తు మీద భయం. నారా లోకేష్కి ఎలాంటి భయం ఏమీ లేదు. ఎస్, నిజంగానే 5 కోట్ల మందికి ఆయన ప్రతినిధి, జవాబుదారీ. అందులో సిగ్గేమీ లేదు. అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. దాన్ని నువ్వు ఎగతాళి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. పుష్ప సినిమాలో డైలాగ్ నారా లోకేష్ చెప్తే మీకు మండిందే, రప్ప రప్ప అని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు? పేరుని నాని నేను అడుగుతున్నా, నారా లోకేష్ చెప్పిన పుష్ప సినిమాలో నాదు టికెట్ నాదే, ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే అనటం సమాజాన్ని కించపరచడం కాదు, విద్వేషాలు రెచ్చగొట్టడం అంతకంటే కాదు. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి రప్పా రప్ప అని ఇలాగ చేతులు అటు ఇటు చూపితే బయటకు వచ్చిన తర్వాత ప్రజలను భయాందోళనకు గురి చేసిన వైసీపీ పేటీఎం బ్యాచ్ గురించి మాట్లాడవే. అంటే పుష్ప సినిమా డైలాగు మీరు చెప్తే కరెక్టా? జగన్మోహన్ రెడ్డి రప్పా రప్ప అని చెప్పి కార్యకర్తలనే ఓళ్ల మీదకి ఎగదోసి విధ్వంసాలు సృష్టిస్తే కరెక్టా? నారా లోకేష్ మాత్రం మ్యాచ్ టికెట్ నాదే, ఫ్లైట్ టికెట్ నాదే అంటే తప్ప? అది మాత్రం స్లాంగ్, నువ్వు దాన్ని ఎక్కిరిస్తావా? ముందు అసలు పుష్ప సినిమా డైలాగ్ బయటికి తీసింది ఎవరు? రప్పా రప్ప అని చెప్పి దాన్ని బయటికి తీసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఆ రోజు నువ్వు ఖండించాల్సిందే జగన్మోహన్ రెడ్డిని. ఎవరు జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్నావు, ఏం పనిది? రప్పా రప్ప అంటే వీళ్ళందరూ ఓళ్ల మీద పడి విధ్వంసాలు చేస్తారు, అది కరెక్ట్ కాదని నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పపోయావా? నారా లోకేష్ ఏం రెచ్చగొట్టలేదే, వెళ్ళి నరికేయండి చంపేయండి అని చెప్పలేదే, మేము ఒక్కొక్కడు అంతు చూస్తామని బెదిరించలేదే. మరి నీకెందుకు మండింది? దాన్ని నువ్వు ఎగతాళి చేయటం మళ్ళీ. కాలు నాదే, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అని పుష్ప డైలాగ్ బాగానే ఉంటది. దాన్ని కాపీ కొడతా మీరు పెట్టారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, మీ దుడ్డు ఏమన్నానా అని జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు. మీరు బిన్నే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బిన్నే సమాధానం చెప్పాల్సింది. నారా లోకేష్ కూలోడే, కానీ వీళ్ళు మాత్రం ఓనర్లు. నారా లోకేష్ కూలోడే, దానికేమి తప్పులేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు దానికి కూలి అని పేరు పెట్టుకుంటారా, బానిస అని పేరు పెట్టుకుంటారా, ప్రతినిధి అని పేరు పెట్టుకుంటారా, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. నారా లోకేష్ ఖచ్చితంగా 5 కోట్ల మందికి జవాబుదారే. నారా లోకేష్ ఏ రోజు నేను నీకెందుకు సమాధానం చెప్పాలని ఏ రోజు అనలేదు. ఆ 5 కోట్ల మందిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టే మీరు చేసిన ఆరోపణకు ఆ ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదేనని చెప్పి జవాబు చెప్పాడు. మరి ఇదే ప్రశ్న 222 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడని నారా లోకేష్ గతంలో మాట్లాడితే ఒక్కన్నూరు బెగలేదే. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఖర్చులు 222 కోట్లు ఖర్చు పెట్టాడని అధికారిక ఆధారాలు విడుదల చేస్తే మీ ఒక్కనోరు బెగలేదే. మీరు ఓనర్ల రాష్ట్రానికి మీ ఎవడమ్మ మొగుడు సొమ్మని చెప్పి మీరు ఖర్చు పెట్టుకున్నారు. మీరు 222 కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్మని ఖర్చు పెట్టారు. మీరు ఏది 22 కోట్ల పెట్టుబడులు చూపించండి. అందులో సగం జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి పెట్టిన ఖర్చు అది. అందులో సగం ఖర్చు ఏమో తిరుపతి వెళ్ళాలంటేనేమో గన్నవరం ఎయిర్పోర్ట్లో బయలుదేరేమో అక్కడ హైదరాబాద్ వెళ్ళాలి, భారతీ రెడ్డిని దింపాలి, తిరుపతి వెళ్ళాలి, తిరుపతిలో గుళ్ళో పని చూసుకోవాలి, మళ్ళీ హైదరాబాద్ వచ్చి భారతీ రెడ్డిని ఎక్కించుకోవాలి, తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎవడమ్మా మొగుడు సొమ్మని ఖర్చు పెట్టారు కాదా? జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తా భారతీ రెడ్డిని హైదరాబాద్లో దింపి తిరుపతి వెళ్ళిన మాట వాస్తవం కాదా? మళ్ళీ తిరుపతి నుంచి భారతీ రెడ్డిని ఎక్కించుకుని మళ్ళీ విజయవాడ వచ్చిన మాట వాస్తవం కాదా? ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే. దాని గురించి ఎవడు మాట్లాడలేదే. మరి ఉంది ఆ ఫ్లైట్ టికెట్ కి, స్పెషల్ ఫ్లైట్ టికెట్ నాదే అన్నారు కదా. ఆ టికెట్ ఏ అకౌంట్ లోంచి దుడ్డు పంపిస్తారు? మీ అకౌంట్ లోంచా, నారా లోకేష్ అకౌంట్ లోంచా, నారా భువనేశ్వర్ దేవి గారి అకౌంట్ లోంచా, లేదా మీ శ్రీమతి గారి అకౌంట్ లోంచా, లేదా మీ రాయలసీమ భాషలో చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లోంచా దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది? మీరు విన్నే. నువ్వు చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే. భువనేశ్వరి కుటుంబ సభ్యురాలే, బ్రాహ్మణి కుటుంబ సభ్యురాలే, చంద్రబాబు కుటుంబ సభ్యుడే. సో వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒక టికెట్ తీశారా? నీకేంది నొప్పి? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వారం బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళటానికి రావటానికి ఫ్లైట్ టికెట్లు ఎవరు తీస్తున్నాడు నేను అడుగుతున్నా. నువ్వు పెట్టు బయట. నారా లోకేష్ స్పష్టంగా చెప్పాడు, అది నా సొంత సొమ్ము, నేను ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టలేదని. సో ఆయన ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్కి వారానికి 1 సారో 2 సార్లు తిరుగుతూనే ఉంటాడు. నాకు తెలిసి 20 నెలల్లో దాదాపుగా ఒక 200 సార్లు తిరుగుంటాడు, 100 సార్లు పైనే తిరుగుంటాడు.
ఈజీగా నెలకి 4-5 సార్లు వేసుకున్నా కానీ 100 సార్లు తిరుగుంటాడు. ఎవరి సొమ్ము ఖర్చు పెట్టాడు? నువ్వు ఆధారాలు బయట పెట్టు. అంటే నారా లోకేష్ టికెట్ ఎవరు టికెట్ కొన్నాడో నారా లోకేష్ బయట పెట్టాలని. మరి జగన్మోహన్ రెడ్డి తిరిగిన యాత్ర ఖర్చులు మేము బయట పెడతాం, మరి అవి ఎక్కడి నుంచి పెట్టాడో ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇది అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 2019 to 14 మార్చ్. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సమయంలో చేసినటువంటి ఎక్స్పెండిచర్స్ మొత్తం మనం టోటల్ చూద్దాం. మిగతా అన్ని ఫిక్స్డ్, అదర్ ఛార్జెస్, హెలికాప్టర్ ఇవన్నీ పక్కన పెట్టి 2019-20 మధ్య మొత్తంగా 31 కోట్లు ఖర్చు పెట్టాడు. అలాగే 2020-21లో 44 కోట్లు ఖర్చు పెట్టాడు. 21-22లో 49 కోట్లు ఖర్చు పెట్టాడు. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ రెండు కూడా కరోనా సమయాలు. 21-22 కూడా కరోనా సమయాల్లోనే దాదాపుగా 100 కోట్లు సుమారు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడికి తిరిగాడో నాకైతే అర్థం కాల. 22-23లో 47 కోట్లు ఖర్చు పెట్టాడు. 23-24 అంటే ఆయన దిగిపోయింది మార్చి టయానికైనా 50 కోట్లు ఖర్చు పెట్టాడు. మొత్తంగా ఆయన ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? ఓవరాల్గా 222 కోట్ల రూపాయలు పైబడి ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు. నువ్వు ఇందాక అన్నావు కదా, ఎవడి అకౌంట్ నుంచి తీసుకొచ్చావు, నువ్వు 5 కోట్ల మందికి బానిసవే, 5 కోట్ల మందికి కూలీ అన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మందికి కూలీ కదా, ఆయన ఏమన్నా 5 కోట్ల మందికి ఓనరా? జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలను పాలించడానికే కదా. మరి ఆ లెక్కన ఆయన కూడా 5 కోట్ల మంది కూలీనే. మరి జగన్మోహన్ రెడ్డి ఎవడు దుడ్డు ఖర్చు పెట్టాడు ఇక్కడ? ప్రజల దుడ్డు ఖర్చు పెట్టాడు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి 200 నువ్వు అన్నావు చూసావా కూలీ అని, కూలీ కాదు, నిజమైన కూలీ నారా లోకేష్ కాబట్టి ప్రజల మీద 1 రూపాయి భారం వేయలా. మీరు పుట్టుకతోనే మరి అపర కోటీశ్వర్లుగా పుట్టారో లేకపోతే దోచుకున్న తర్వాత అపర కోటీశ్వర్లుగా మారారో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఓనర్ లాగా అదే ప్రజల రక్తాన్ని పీల్చారు. 222 కోట్లు అంటే ప్రజల సొమ్ము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందికి ఇందులో భాగం ఉంది. 5 కోట్ల మంది నెత్తి మీద ఈ ఒప్పేశారు మీరు. నారా లోకేష్ ఒక్క పైసా ఒక వ్యక్తి నెత్తి మీద ఇలా అప్పు. ఇప్పుడు చెప్పు డైలాగు, పుష్ప డైలాగు ఇప్పుడు చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మంది మీద కలిపి 222 కోట్లు ఖర్చు పెట్టాడా లేదా? ఇందులో సగం ఖర్చు కూతుళ్ళ దగ్గరికి, సగం ఖర్చు భార్యను హైదరాబాద్లో దింపి తిరుపతి వెళ్ళడానికి పెట్టిన ఖర్చు, సగం ఖర్చు ఇది. కరోనా సమయంలో అందరూ ఇళ్లలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తిరిగాడో నాకైతే అర్థం కాల. మరి అందరూ ఇళ్లలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాలు ఎక్కడ తిరిగాడు నాకు అర్థం కాల. మరి నారా లోకేష్ ఈ 18 నెలల్లో దానికి సంబంధించి కూడా ఉంది. ఒకటోసారి చూడండి, ఇదిగో నా ఈ ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి ఇది. సో ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా వచ్చిన రిప్లై చూడండి. విత్ రెఫరెన్స్ టు యువర్ ఆర్టీఐ అప్లికేషన్ సైటెడ్ అండర్ రెఫరెన్స్, ఐ ఆమ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ టు no travelling expenses have been claimed in respect of the Honorable Minister of Human Resource Development and Higher Education Department, AP Secretariat, Velagapudi. సో నారా లోకేష్ అనే వ్యక్తి ఒక్క రూపాయి కూడా, అది అప్పుడు కాదు, ఎంటైర్ ఇది ఈ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టి దాదాపుగా 2-3 నెలలు అయింది. సో ఎప్పుడు ఇది 11వ నెల డిసెంబర్ 2025 డిసెంబర్, అంటే ఆల్మోస్ట్ 2.5 నెలలు 3 నెలలు అవుతుంది. 3 నెలల క్రితం తీసుకున్నటువంటి ఆర్టీఐలో చెప్పింది ఏంటి అంటే, నారా లోకేష్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగిల్ రూపీ కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాలా. అంటే ప్రజల నెత్తి మీద భారం వెయ్యలా. మనం గవర్నమెంట్ నుంచి 1 రూపాయి తీసుకున్నామంటే ఖచ్చితంగా అది ప్రజల నెత్తి మీద భారం, ఎందుకంటే ఎవరి జేబులో సొమ్ము కాదు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కసారి కనీసం తన కూతుళ్ళ దగ్గరికైనా సొంత ఖర్చుతో వెళ్ళాడా? తన కూతుళ్ళ, మిగతా అన్ని వదిలే అధికారిక కార్యక్రమాలు ఓకే, ఐ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి తన కూతుళ్ళ దగ్గరికైనా సరే సొంత ఖర్చుతో వెళ్ళాడా? నారా లోకేష్ ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తన సొంత ఖర్చుతో వెళ్ళాడు. ఇప్పుడు చెప్పు, ఎవడు కూలీలాగా వ్యవహరించాడు, ఎవడు ఓనర్ లాగా వ్యవహరించాడు? నారా లోకేష్ జవాబుదారి కాబట్టి ప్రజల నెత్తి మీద రూపాయి వేయలా. జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా నేనే రాజు నేనే మంత్రి అనుకున్నాడు కాబట్టి 222 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు మాట్లాడుతున్నారు లోకేష్, సిగ్గు అనిపించట్లేదా? ఆయన స్పష్టంగా చెప్పాడు, టికెట్ నాదని చెప్పాడు ఆయన, అది అక్కడితో ముగిసిపోయింది. మరి ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు అక్కడ? నారా లోకేష్ నా డబ్బులతో, అసలు వాస్తవానికి సాక్షి మీద డిఫర్మేషన్ కేసు వేయాలి. ఎందుకంటే మీరు కనీస వాస్తవం తెలియకుండా నా ప్రజల సొమ్ముతో నారా లోకేష్ జలతాలు చేస్తున్నాడని వార్త రాశారు. మీరు మీ మీద కేసు వేయాలి, అసలు లీగల్గా అయితే మీ మీద కేసు వేయాలి. అలాంటిది ఆయన ఒక వివరణ ఇచ్చి వదిలేస్తే దాన్ని నువ్వు తెలంగాణ యాసలో నారా లోకేష్ని ఎక్కిరించు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజల నెత్తి మీద ఎవడో భారం మోపాడు, ప్రజలకి ఎవరు భారం పడకుండా తిరిగాడనేది ప్రజలందరూ చూస్తారు. ఇప్పుడు నువ్వేదో వచ్చిరాని డైలాగులు 2 చెప్తే, జగన్మోహన్ రెడ్డి పుష్ప డైలాగ్ చెప్పినప్పుడు నోట్లోంచి మాట రాలేదు, కానీ నారా లోకేష్ నా టికెట్ నాదేనని చెప్తే మాత్రం నీకు నొప్పి వచ్చిందా? ఎప్పటికైనా పనికొచ్చే పనులు ఏమైనా ఉంటే ఏడవండి. నారా లోకేష్ తిన్నాడా, నారా లోకేష్ పడుకున్నాడా, నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు ఆయన నీకెందుకా? ఆయన ఏమైనా చేయకుండా పనులు చేస్తే నువ్వు బాధపడాలి, నీకెందుకు? ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తానికి వెళ్ళాడు హ్యాపీగా అందరితో పాటు. ఆయనకు పర్సనల్ లైఫ్ ఉండదా? జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ దగ్గర ఊపుకుంటా వెళ్ళలేదా? అది పర్సనల్ లైఫ్ కాదా?
నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళకూడదా? ఎవడ పర్సనల్ లైఫ్లోకి ఎవడో చూస్తాడు? జగన్మోహన్ రెడ్డి కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడన్నా అడిగాడా ఎందుకు వెళ్ళావని? అడగలేదు కదా. మరి నారా లోకేష్ మ్యాచ్ చూడటానికి వెళ్తే నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు సిగ్గు శరం వదిలేసి నువ్వు రోజు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా? నువ్వు రోజు ఎక్కడ తిరుగుతున్నావు మేము అడిగామా? అది నీ పర్సనల్ లైఫ్ అది. కాబట్టి ఇక నుంచి అయినా పనికొచ్చే పనులు ఏమైనా ఉంటే చేయండి తప్ప ఇలా పని పాట లేని పనులు చేస్తే ప్రజలకు కూడా అర్థమవుద్ది. ఓకో వీళ్ళకి పని పాట లేక ఇక తిండి మీద బట్టల మీద తిరుగుళ్ళ మీద పడ్డారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి 11 సీట్లు కూడా అనవసరమేనని చెప్పి ప్రజలు భావిస్తే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక నుంచి అయినా పేరునేనా అని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. Please subscribe to Leo News for more videos.